నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్ బులెటిన్స్ నుండి అప్డేట్స్ చూద్దాం. ఐఫోన్ 15 కొనియలేదని తల్లిదండ్రులతో 18 ఏళ్ల యువకుడు గొడవ పడ్డాడు. కొండపై నుంచి దూకుతానని బెదిరించడంతో 3 గంటల పాటు తల్లిదండ్రులు బతిమలాడారు. చివరకు తండ్రిని లాగడంతో ఇద్దరు కింద పడి మృతి చెందారు. सरपंच गावचे आयफोन 15 प्रो दो ऐक ना भैया ऐक ना जरा ऐक ना अरे पुन्हा तू समोर आहे ऐक ना भैया ऐक ना जरा ऐक ना आमचं अरे ऐक रे बाबा तू उडी मारल्यानं कोणाचं मोठं नाव होणार आहे तुझं आईसाठी काय होणार तुझं आईसाठी जग ना तिसऱ्याला बी आणली. మహబూబాద్ జిల్లా తొర్రూరులో స్కూల్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సెయింట్ పాల్ స్కూల్ బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టింది. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. అవును, చిరంజీవి తొక్కేశారు అంటూ హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఇండస్ట్రీలో ఎవరు 30 ఏళ్లు నంబర్ 1 గా కొనసాగలేరనే అహంకారాన్ని తొక్కేశారంటూ టాలీవుడ్ లో భారీ కలెక్షన్లు సాధ్యం కాదనే భావనను మార్చారని, డాన్స్ కు కొత్త నిర్వచనం ఇచ్చారని చెప్పారు. ఒక 1 మంత్ నుంచి చిరంజీవి గారిని తొక్కేశాడు అనే ఒక రాంగ్ కంటెంట్ని ఇన్స్టాగ్రామ్ నుంచి అదంతా పోస్ట్ చేస్తున్నారు. ఇది నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, అవును చిరంజీవి గారు తొక్కేశారు. ఏంటో తెలుసా, ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 అనేది కంటిన్యూ అవ్వటం ఎవరి వల్ల కాదు అని అహంతో మాట్లాడుకుంటారే, వాళ్ళ అహాన్ని తొక్కేశాడు. 30 సంవత్సరాలు కంటిన్యూగా నంబర్ 1గా ఉన్నాడు. పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద కలెక్షన్లు బాలీవుడ్లోనే ఉంటాయి, అది టాలీవుడ్లో సాధ్యం కాదని ఊహల్లో బ్రతికారు చూసావా, ఆ ఊహల్ని తొక్కేశాడు. తెలుగు సినిమాకి అలాంటి కలెక్షన్లు రప్పించి చూపించాడు. అలాగే డ్యాన్స్ అంటే నడవటం, హీరోయిన్ చుట్టూ తిరగటం అని అన్ని లాంగ్వేజ్ వాళ్ళు ఒక భ్రమల్లో బతుకుతుంటే ఆ భ్రమల్ని తొక్కేశాడు. డ్యాన్స్ అంటే ఏంటో చూపించాడు, ఇండియన్ సినిమాని ఏలాడు. అలాగే హీరో అంటే డబ్బులు సంపాదించుకుంటారు, దాచుకుంటారు, బంగ్లాలు కట్టుకుంటారని రాంగ్ మైండ్ సెట్తో ఉండే వాళ్ళ మైండ్ సెట్ని తొక్కేశాడు. సహాయ కార్యక్రమాలు చేపట్టాడు, కొన్ని వేల మందికి సహాయం చేశాడు. చాలామంది తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవ్వడం జరగదు, అది ఎక్కడో రేరుగా జరుగుతుంటాయి అనుకున్న వాళ్ళ ఆలోచనల్ని తొక్కేశాడు. ఈరోజు కొడుకుని తండ్రిని మించిన వాడిగా తయారు చేశాడు. ఇలా ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్తో ఉంటారో వాళ్ళ అహాన్ని, వాళ్ళ భ్రమల్ని అవన్నీ తొక్కుకుంటూ అగ్ర శిఖరంలో కూర్చున్న స్టార్, మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ గారి గురించి మీలాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే మీరు నవ్వులు పాలవుతారు, కానీ ఆయన సాయంత్రం పూట సరదాగా కట్టుకు తిరిగే లుంగి పంచ అంచు కూడా కదలదు. ఇది రాసుకోండి. అనకాపల్లి జిల్లాలో అక్రమ మైనింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. చోడవరం నియోజకవర్గం బెన్నువోలులో రాత్రింబావులు భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజు 100 ట్రాక్టర్లలో గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ముంబైలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న 15 ఏళ్ల బాలికను బైక్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన బైక్ ఆపకుండా వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు కాగా 2 మృతి చెందారు. క్షతగాత్రులను హైదరాబాద్లోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా పెంటపల్లి తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు లంచం కేసును బట్టబయలు చేశారు. ఇంటి పర్మిషన్ కోసం 15,000 డిమాండ్ చేసి చివరకు 13,000కు ఒప్పందం కుదిరిందన్న ఆరోపణ. నగదు తీసుకోవడానికి స్నేహితురాలు ఫోన్ పే ఖాతాకు పంపించమని చెప్పిన పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నేను జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు అనగా 21 ఆగస్టు 2026 రోజున లింగాయపల్లిలో ఒక బాధితుడు తన ఇంటికి కన్స్ట్రక్షన్స్ కోసం మరియు ఇంటి నంబర్ కోసం పర్మిషన్ కోసము విలేజ్ సెక్రటరీ శ్రీమతి వరలక్ష్మి గారిని సంప్రదించగా ఆమె 15,000 లంచం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 13,000కు అగ్రిమెంట్ అయింది. ఆ 13,000 కూడా తను క్యాష్ తీసుకోకుండా ఫోన్పే కొట్టాలని చెప్పింది. అది తన ఫ్రెండ్కు ఫోన్పే చేయించింది. అది వాళ్ళని కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాము. వీరి మీద కేసు అవుతుంది, వరలక్ష్మి గారి మీద కేసు అవుతుంది. వారిని అదుపులోకి తీసుకుని ఏసీబీ చట్టం ప్రకారం వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మీ ద్వారా అందరికీ విన్నవించుకునేది ఏమనగా, మీరు ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారు చేయాల్సిన పనికి గాను డబ్బులు డిమాండ్ చేసినట్లయితే మాకు 1064 నంబర్కు కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ 91546 91543 88,963 ఈ నంబర్లకు ఫోన్ చేసి మా సహాయాన్ని ఎల్లవేళలా 24/7 పొందగలరని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో పాలిటెక్నిక్ విద్యను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్షలో చేపట్టారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, డిప్లొమా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కాంపల్లి అరవింద్ డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్యార్థులతో నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ నిరసన దీక్షల ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. జీవో నెంబర్ 97 రద్దు చేయాలి. దాంతోపాటు ఈరోజు శక్తి స్కీమ్ని రద్దు చేయాలి, శక్తి స్కీమ్ని ప్రవేశపెట్టద్దు. ఈరోజు శక్తి స్కీమ్ని లేకుండా హెచ్బీ డేట్ని కొనసాగించాలి. ఈరోజు శక్తి స్కీమ్తో విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. దీనిపైన ముఖ్యమంత్రి స్పందించాలి. ఈరోజు నిన్న వివేక్ వెంకటస్వామి స్పందిస్తూ ఈరోజు శక్తి స్కీమ్ ద్వారా ఏం కాదు అని నీటి మాటలు చెప్తున్నాడు. కానీ పూర్తిగా అసత్య మాటలు. ఈరోజు విద్యార్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. ఈరోజు శక్తి స్కీమ్ రద్దు చేయాలి. వాళ్ళు మాట్లాడేటప్పుడు శక్తి స్కీమ్ రద్దు చేస్తానని చెప్పాలి. ఈరోజు విద్యార్థులకు లాటరల్ ఎంట్రీ ద్వారా ఈరోజు ఇంజనీరింగ్లోకి ప్రవేశ పరిస్థితిని ఈరోజు విద్యారంగంలో పూర్తిగా రాకుండా చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి విద్యార్థులకు అన్యాయం జరగద్దు. విద్యార్థులకు డిప్లొమా విద్య తర్వాత ఇంజనీరింగ్లో వెళ్ళే పరిస్థితి రావాలి. కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల
ప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు డిప్లొమాలో ఈరోజు ప్రవేశపెడుతున్నారు. కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు స్పందించకుండా విద్యారంగాన్ని పాలిటెక్నిక్ విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నంబర్ 97ని రద్దు చేయాలి. ఈరోజు పాలిటెక్నిక్ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించకపోతే విద్యార్థులు ఎక్కడెక్కడ రోడ్ల మీదకి వస్తున్నారు, ఎక్కడెక్కడ నినాదాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తయుద్ధం ఉంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. జీవో నంబర్ 97 రద్దు చేసి విద్యారంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కరీంనగర్. జీవో నంబర్ 97 రద్దు చేయాలి. ఈరోజు డిప్లొమా విద్యను కాపాడుకోవాలి. ఈరోజు విద్యారంగాన్ని అంచివేస్తే ఖచ్చితంగా పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మనకు మీరు ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నిరసన దీక్షని రేపటి నుంచి మనం వేరే కార్యాచరణ తీసుకొని కూడా మీకు మళ్ళీ తెలియజేస్తాం. నిరసన దీక్ష అనంతరం రేపటి నుంచి మండే నుంచి యాక్టివిటీస్ తీసుకొని కూడా మనకు జీవో నంబర్ 97 రద్దు చేయాలి. ఈ శక్తి స్కీమ్ ని వర్తింపజేయద్దు, ఎస్బిటెట్ ని కొనసాగించాలని మన పోరాటం కూడా కొనసాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎస్ఎఫ్ఐ అనేది విద్యార్థుల హక్కుల కోసం పోరాట సంఘం, మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ అయిపోయింది, దీంతో ఈ కార్యక్రమం ముగిసింది. మీ అందరూ కూడా క్లాస్ లోకి వెళ్ళండి. తర్వాత మళ్ళీ మేము మన తెలియజేస్తాం. మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మన సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. ఖచ్చితంగా ఎంతకైనా మనం తెగిస్తాం, ఎంతకైనా మనం పోరాడి విజయం కూడా సాధించుకుంటాం తెలియజేస్తూ మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా థ్యాంక్ యూ. అందరూ కూడా క్లోజ్ అయిపోయింది మీటింగ్. అందరూ కూడా క్లాస్ లో వెళ్ళండి. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. కాపాడుకుందాం డిప్లొమా విద్యను, కాపాడుకుందాం డిప్లొమా విద్యను, కాపాడుకుందాం. పోరాడదాం విద్యార్థుల హక్కు సాధించేంత వరకు, పోరాడదాం జీవో నంబర్ 97 రద్దు చేసే వరకు, పోరాడదాం జీవో నంబర్ 97 రద్దు చేసేంత వరకు. కాపాడుకుందాం విద్యారంగాన్ని, కాపాడుకుందాం విద్యారంగాన్ని. న్యాయం చేయాలి డిప్లొమా విద్యార్థులకు, న్యాయం చేయాలి డిప్లొమా విద్యార్థులకు. We want justice. We want justice. We want justice. We want justice. చిరంజీవి గొప్ప వ్యక్తిత్వాన్ని పుస్తకాల రూపంలో ప్రచురించి భావితరాలకు చూపించాలని నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. చిరంజీవి తొక్కుతాడని కొందరు అంటున్నారు, కానీ ఆయన ఎవరిని తొక్కడని చెప్పారు. ఆయన గురించి కొందరు మాట్లాడుతుంటారు, చిరంజీవి తొక్కేశాడు, చిరంజీవి తొక్కుతాడా? చిరంజీవి ఎవరిని తొక్కడయ్యా? ఎక్కుతాడు, ఎక్కిస్తాడు, లేపుతాడు, లేపి కూర్చోబెడతాడు. ఎవరికి టాలెంట్ ఉంటే, ఎవరికి శక్తి ఉంటే, ఎవరికి నిజాయితీ ఉంటే వాళ్ళను ఉన్నతమైన కూర్చోబెట్టడమే మెగాస్టార్ చిరంజీవి యొక్క లక్ష్యం, ఆదర్శం, అభిమానం. చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎంత చెప్పినా, ఏం చెప్పినా తగ్గదు. నేను వెళ్ళి ఏం అవసరం అండి అన్నయ్య నా ఇంట్లో ఇది ఉందంటే చెప్పకుండా ఇంటికి వస్తాడు. అరే గని వస్తాను అంటే వస్తాడు. ఆయన వ్యక్తిత్వ వికాసం, ఆయన చరిత్ర పుస్తకాలు రాసి పుస్తకాలను పాఠ్య పుస్తకాలుగా పెంచిన భావితరాల విద్యార్థులకి మెగాస్టార్ క్యారెక్టర్ ఇదని చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నా, చిరంజీవి గారి గురించి ఎవరేం మాట్లాడుకున్నా, ఎన్ని వేసుకున్నా అల్ప సంతోషం, వాళ్ళు ఆనందపడాల్సిందే. కానీ ఒక మహోన్నత వ్యక్తి గురించి మాట్లాడితే ఏమో ఉపయోగం. ఇలాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని, ఇంకెన్నెన్నో హిట్లు వేయాలని, ఇంకా ఎంతగా వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ